పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు మిత్రుడు షరీఫ్ గారికి, ఈరోజు కార్యక్రమంలో మెయిన్ అట్రాక్షన్ ఓ రకంగా ఈరోజు పెళ్లి కొడుకు సోదర సమానుడు ప్రేమ్ గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు గారికి, జిల్లా పార్టీ సెక్రటరీ లాజర్ గారికి, టౌన్ బీసీసీఎల్ అధ్యక్షుడు డబ్ల్యూ గారికి, లచ్చి గారికి, పెద్దలు పాస్టర్ గారికి, అలాగే చేనేత వింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం గారికి, సోషల్ మీడియా ప్రెసిడెంట్ అశోక్, అలాగే మిత్రుడు బెస్ట్ ఫోటోగ్రాఫరు, రేపు ఆయన కూడా పదవి ఇస్తాను, ఇట్లానే మీటింగ్ పెట్టాలి. మిత్రుడు వెంకటేష్ గారికి, అలాగే సీను గారికి, నాకు అంటే లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్ అని మాకు కలిగిపోయి ఇప్పటి కాదు. నేను 14 ఎలక్షన్లలో పోటీ చేయకముందు 12 నుంచి నాతో పాటు ఉండి 14లో నా గెలుపుకు ఈ ప్రాంతంలో చాలా కష్టపడి, అప్పుడు ఇంకా ప్రేమ వీళ్ళందరి పిల్లలు, అప్పుడు పెద్దరికంగా ఖలీల్పై వెంకటేశ్వర్లు ఇద్దరు ఉండేది. కానీ ఖలీల్పై అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అప్పుడు 14లో నా గెలుపుకు చాలా కృషి చేసినటువంటి ఖలీల్ భాయ్ గారికి, అలాగే గ్యాసిన్కు, ఇక్కడికి వచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, ఎందుకంటే ప్రేమకు బంధువులు అంటే మాకు కూడా బంధువులని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రేమను మేము మొదటి నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగానే చూస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని కూడా అందరినీ బంధుమిత్రులు అన్నాం. మీకు అందరికీ కూడా ఇంత ఆలస్యమైనప్పటికీ ప్రేమ మీద అభిమానంతో ఇక్కడికి ఇచ్చేసి లేట్ అయినప్పటికీ ఉన్నటువంటి మహిళా బంధువులకు, ప్రేమ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 2014 నుంచి కూడా చిన్ని కావచ్చు, ప్రేమ, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పార్టీలు అనేది ఇక్కడ ముఖ్యం కాకుండా మా కుటుంబంతోనే ఉంటూ మా కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఏ కార్యక్రమం ఉంది ఇట్లా ప్రేమ అంటే నేను తీసుకొని వస్తా ఉన్నా, నేను చూసుకుంటా ఉన్నా అని మీరు రెండో మాట మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు ఎవరైనా నేను ఎమ్మెల్యే ఎన్నండి వాళ్ళు కూడా ఏదైనా ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇబ్బంది వస్తే అన్నా పోలీస్ స్టేషన్లో చెప్పాను అనేవారు, కానీ తన కోసం అంటే ఇంతవరకు ఏ చిన్న పని కూడా అడగలేదు. ఈ పోస్ట్ వచ్చేటప్పుడు కూడా ప్రేమ అడగలేదు. నేనే ప్రేమను ఈ వింగ్కు ప్రెసిడెంట్గా పెడితే టౌన్లో క్రిస్టియన్స్ బాగా ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకపోతాడు, పైగా బంధువర్గం కూడా బాగా ఉంది కాబట్టి ప్రేమనంగా ప్రోత్సహిద్దాము, రాజకీయంగా ప్రేమను పైకి తీసుకొని రావాలి రాజకీయంగానే ఈరోజు నాన్ని పలికినావు పోస్టుతో, అంటే అక్షరాభ్యాసం చేసినట్టు. ప్రేమ కష్టపడేదాన్ని బట్టి ప్రమోషన్లు ఉంటాయి. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. ప్రేమ తప్పకుండా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. నా నమ్మకాన్ని కాదు, మీ అందరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకొని బాగా పనిచేసి అటు టౌన్లో పార్టీలో మంచి పేరు తెచ్చుకొని మంచి భవిష్యత్తు పొందగలుగుతాడు. దానికి ఆయనకు మీ అందరి బంధుమిత్రుల ఆశీర్వాదం ఉంది. ఇందాక పాస్టర్మ గారు చెప్పారు ప్రభు ఆశీర్వాదంతోనే వచ్చిందని. నిజంగా ప్రభు ఆశీర్వాదంతోనే ఈరోజు ప్రేమ్కు ఒక మంచి రాజకీయ అవకాశం కలిగింది.
కాబట్టి ప్రభువు వెంటనే నడిపించి ఇంకా భవిష్యత్తులో ఉత్తమ స్థానానికి తీసుకుపోతాడు ప్రభు అనేటువంటి పూర్తి నమ్మకం కూడా నాకుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్స్ కూడా బ్లెస్ చేయాలని కూడా మీ ప్రేయర్లో కూడా ప్రేమ గురించి మా గురించి కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీకు బైబిల్లోనే చెప్తారు అధికారుల గురించి నాయకుల గురించి ప్రార్థన చేయాలనేటువంటిది బైబిల్లోనే ఉంది. కాబట్టి మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా చేయాలని కూడా కోరుతున్నాను. ఈరోజు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ మనం అందరం చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ అమ్మఒడి వచ్చేది. ఏమో వచ్చేదా? అమ్మఒడి వస్తున్నానే లేదా? ఇప్పుడు కాదు, ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చేది, ఆసరా వచ్చేది, ఇంకా 10,000 డ్రైవర్లకైతే 10,000 వచ్చేది, బేబీలకు కూడా 10,000 వచ్చేటి. అన్ని స్కీములు కూడా క్రమం తప్పకుండా వచ్చేటి. ఈ 9 నెలల్లో ఒక పెన్షన్ తప్ప ఏ స్కీమ్ ఇవ్వలేదు. సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తామన్నారు, ఒక గ్యాస్ సిలిండర్తోనే క్లోజ్ చేసినారు. అమ్మఒడి అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామన్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మహిళలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000. అదే ఎవరైనా చదువుకొని ఉద్యోగం నాణ్యాలు అయితే నీకు 3,000. అందరికీ ఆశలు పెట్టారు. ఆయన కుర్చీకి కూర్చున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయినారు, ఆయన కొడుకుని మంత్రిని చేసుకున్నారు, ఆయన బామర్తిని ఎమ్మెల్యే చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేసుకున్నారు. వాళ్ళు బంధుమిత్రులందరూ చల్లగా అంటారు, ఓట్లు వేసేటోళ్ళకే మండిపోతున్నారు. ఒక్క స్కీమ్ రావడం లేదు. ఒక 10 రూపాయలు డిగ్రీ చదివే పిల్లలకు, ఇంజనీరింగ్ చదివే పిల్లలకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. ఒక్క స్కీమ్ లేకుండా కనీసము ఆరోగ్యశ్రీ కూడా ట్రీట్మెంట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉండేది. రేపు ఏప్రిల్లో 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కూడా లేదు. వాళ్ళకు 3,000 బిల్లులు పెట్టినారు. 3,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టినారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు మేము చేయము, మాకు డబ్బులు లేవు అంటున్నారు. ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసరికి ఇలా పేషెంట్ చచ్చిపోయింటాడు. అంటే ఆ స్కీమ్ కూడా పోతుంది. అమ్మఒడి అనేది ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆసరానికత దేవుడు ఉచితంగా బస్సులు ఇస్తామన్నారు. బస్సులో మహిళలందరినీ కూడా ఉచితంగా తిప్పుతామన్నారు. అంటే అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అట్లా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు, వాటికన్ సిటీ ఇది కూడా పోయి రావచ్చు అనుకున్నారు. అట్లా మహిళలు కూడా మోసం చేసినారు. అన్ని వర్గాలను కూడా ఈరోజు నిరుద్యోగులకు 3,000 ఇస్తున్నారు, వాళ్ళకి మోసం చేసినారు. అందరికీ వాళ్ళు వచ్చి 10 కూర్చున్నారు. వచ్చి కూర్చొని 9 నెలలు అయింది, ఒక్క స్కీమ్ లేదు. కాబట్టి ప్రజలను ఇంత దారుణంగా అన్యాయంగా మోసం చేయడము నిజంగా భగవంతుడు క్షమించాడు. అందరూ ఆశలు పెట్టుకొని గెలిపిస్తే అంటే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని, నిలబెట్టుకోరు అని కూడా తెలుసు. కానీ వాళ్ళు చెప్పినట్టు చూసేసరికి ఏమో చేస్తానులే అని ఆశపడినారు, మొత్తం ముంచేసినారు. కాబట్టి ఇప్పటికైనా ఇదంతా ఎట్లుందంటే ఇచ్చే ఆవును పోగొట్టుకొని 9 దున్నపోతం తెచ్చుకున్నట్టుంది. ఆ పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కల్పించినారు. కాబట్టి మనము జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినాడంటే తప్పే ప్రసక్తి లేదు. అమ్మఒడి ఇస్తాడు, 5 సంవత్సరాలు ఎక్కడా వాడకుండా ఇచ్చినాడు. ఆసరా ఇస్తాడు, 5 సంవత్సరాలు ఇచ్చినాడు. తర్వాత డ్రైవర్లకు 10,000 అన్నాడు, చాకులకు బేబీలకు 10,000 అన్నాడు, నాయ బ్రాహ్మణులకు 10,000 అన్నాడు. అందరికీ క్రమం తప్పకుండా ఇచ్చినాడు.
పాస్టర్లకు నెలకి 5,000 వాళ్ళకి చెప్పినారు, పాస్టర్లకు ఇచ్చినారు. మొత్తం ఏదైతే మాట ఇచ్చినాడో ఒక్క మాట తప్పకుండా ఇచ్చినాడు. ఏదైనా అవసరం పడితే మీరు వాలంటీర్ని ఫోన్ చేస్తే వాలంటీర్ వచ్చి మీకు ఏం కావాలి, ఇంటి పట్ట కావాలా, లేకుంటే మీకు డెత్